పల్లె ప్రశాంత్ని అరెస్ట్ చేశారు కదా, జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అసలు, కరెక్టే అంటారా? కరెక్టే బ్రో. తను కప్పు కొట్టేదాకా ఒక తీరు, కప్పు కొట్టిన తర్వాత ఒక తీరు ఉన్నాడు బ్రో. మొన్న మీడియా, మన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చాలా మంది ఇంటికి వెళ్తే దాదాపు 8 అవర్స్ బయట కూర్చోబెట్టి అందరూ బయట సార్ అయితే ఒక 10 minutes ఇంటర్వ్యూ కోసం దాదాపు ఒక నైట్ ఒక మార్నింగ్ ఆపారు. ఆఫ్టర్నూన్ 1 o'clock వెళ్తే మళ్ళీ నైట్ మార్నింగ్ ఒక 4 or 5 వచ్చిందంటే బయటకు వచ్చారు. వచ్చినా కూడా మీడియా వాళ్ళకి ఎవరికి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి ఏం బయట యాటిట్యూడ్ పెరిగింది అనిపించింది. యాటిట్యూడ్ పెరిగింది. ఏమన్నా అంటే యూట్యూబ్ వాళ్ళు మీకు సాయం చేస్తే నాకు ఏమొస్తుంది, నేను ఒక వీడియో చేసిన మీ యూట్యూబ్ వాళ్ళకి ఇస్తే నాకు ఏమొస్తుంది, దాన్ని మీకు బయటకు వెళ్ళాలంటే వచ్చి నాతో పాటు పొలంలో పని చేయమంటారు. అతను రైతు బిడ్డ కాబట్టి అతను పొలంలో చేస్తారు. మీడియా వాళ్ళకి ఎందుకు అలవాటు ఉంటుంది చెప్పండి బ్రో. అంటే మెయిన్ గా పల్లె ప్రశాంత్ని అరెస్ట్ చేసింది వచ్చేసి ఏదైతే ర్యాలీ వద్దన్నా చేశాడని చెప్పేసి, ఇంకోటి వాళ్ళ ఫ్యాన్స్ అది కదా. అది ఆ రోజు ర్యాలీ రోజు కూడా చాలా ధర్నా చేసిండ్రు అన్న. అసలు పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా చాలా కొంచెం రూల్గా బిహేవ్ చేసిండ్రు. లేడీస్ తోటి కానీ అమర్దీప్ కారు పగలగొట్టడం, ఇంకా రీతు కారు పగలగొట్టడం, రీతు ఇవన్నీ పగలగొట్టడం, అక్కడ నెగిటివ్ ఫీల్ వచ్చింది. ఇంకా అశ్విని అయితే చాలా బ్యాడ్ బిహేవ్ చేసిండ్రు. ఒక అబ్బాయి ఎవరు వచ్చి రాకపోయింటే అశ్వినికి కూడా ఏదో ఒకటి కొంచెం ప్రాబ్లం అయ్యేది. అశ్విన్ డోర్స్ చాలా గలీజ్ బిహేవ్ చేశాను. అందరు తాగి వచ్చి 90 బ్యాచ్. అంటే ర్యాలీ వద్దన్నా చేయడం తప్పే అంటారా? అంటే తప్పే కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఆల్రెడీ వచ్చింది ఇన్ఫర్మేషన్ వద్దన్నా కాబట్టి ముందు మధ్యాహ్నం 3 నుంచే స్టార్ట్ అయింది ఇక్కడ ఏమొద్దు చేయొద్దని. నేను ఒక రైతు బిడ్డ గెలిస్తే మీరు ఇంతైనా చేస్తుంది అనుకుంటా. ఇంకొకటి వీడియోలు తీ అని చెప్పేసి, అదే ఒక రైతు బిడ్డ గెలిస్తే కూడా పోలీసు వాళ్ళు ఇట్లా ఆపుతారా? ప్రతి దానికి రైతు బిడ్డ మాటిని మాకు చిరాకు దొబ్బుతుంది భయ్య. ఏమంటారు ఓవరాల్ గా అతన్ని అరెస్ట్ చేయడం అయితే నాకైతే బెటర్ అనిపించింది. ఎందుకంటే అతని వల్ల చాలా మంది సఫర్ అయ్యారు కాబట్టి. ఆ రోజు సఫర్ అయ్యారంట, చూసారా మీరు? లైవ్ లో నేనే ఉన్నా అన్నారా, చాలా సఫర్ అయ్యారు కాబట్టి అతను మాకైతే బెటర్ అనిపిస్తుంది అన్న. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫీల్ అవుతున్నారు కదా. ఫ్యామిలీ ఫీల్ అయితే ఆ రోజు కూడా అతను వాళ్ళ రీతు వాళ్ళది కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా. వాళ్ళ ఫాదర్ అయితే హాస్పిటల్ ఉన్నాడు. సరే, ఇది ఇతనికి ఏం సంబంధం లేదు. రోడ్ ర్యాలీ వద్దని పోలీసు వాళ్ళు చెప్పారు. అయినా వినకుండా నేను గెలిచిన ఆ ఊరికి పోయినా కూడా యాటిట్యూడ్ అయితే మామూలుగా లేదు. కప్పు తెచ్చినట్టు శివాజీ వాళ్ళకి గెలిచిన కానీ ఒక్కసారి కూడా శివాజీ పేరు ఒక్కరు తీయలేదు. నాకు అక్కడ బాధ అనిపించింది. శివాజీ వాళ్ళని ఉన్నాని కాళ్ళు మొక్కి అన్నా నువ్వు లేకుండా నేను లేదు అనుకుంటే ఎన్నో అన్నాడు. ఇన్ని వీడియోస్ చూసినాను, ఒక్క వీడియోలో శివాజీ అన్న లేకుంటే నేను ఇక్కడ దాకా వచ్చేటోని కాదని ఒక్క మాట ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అది లేదు. వాళ్ళ డాడీని ఇంటర్వ్యూ అడిగితే శివాజీ వల్ల కాదు గెలిచింది, ప్రజలు మా కొడుకు చాలా మంది ఫ్యాన్స్ అయినారు, ఫ్యాన్స్ వాళ్ళని గెలిచినాను. ఆ ఫ్యాన్స్ ఏం గెలిపించాను అన్న. శివాజీ గారిని లేకపోతే అప్పుడే 4th week 5th weekలోనే అవుట్ అయ్యేటాడు.